అయోధ్యలో బాలరాముడు వచ్చాడు. అవును సో అక్కడ బాలరాముడు వస్తాడని లాస్ట్ మినిట్ వరకు తెలియదు ఎవరికి. అవును అంటే కొంత సమయం అవును, ముందు వరకు అవును. బాలరాముడు అని అనుకోలేదు, అవును. సీతారాముడే వస్తాడు అనుకున్నాం అవును, అందరం. అవును. అలాంటిది మీరు డైరెక్ట్ చేసిన ఈ బాలరామ సిరీస్ కి అయోధ్య బాలరాముడికి ఏమన్నా సంబంధం ఉందా, ఏమైనా లింక్ ఉందా? లేదు, అంటే మేము ఇది మొదలు పెట్టింది మీకు చెప్పినట్టు 2020 సంవత్సరం నుండి మొదలు పెట్టాం. కోవిడ్ తర్వాత 2021 నుండే మేము దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాము. అప్పుడే మేము ఒక 1.5 minute టీజర్ రిలీజ్ చేసాము. రిలీజ్ చేసి మొత్తం అసలు బాలరాముడి మీద యానిమేషన్ సిరీస్ మొట్టమొదటిసారిగా అనేది చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలందరికీ చూపించాము. అదే విధంగాను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పెద్దలు, జనరల్ సెక్రటరీ సంపతరాయ్ గారు, వీరందరూ అప్పుడే చూసి ఆశీర్వదించారు. చాలా ఆనందపడ్డారు. అంటే అయోధ్య రాముడి ప్రతిష్ట కంటే ఒక 2-3 years ముందు వాళ్ళు చూసినప్పుడే చాలా ఆనందపడ్డారు. అబ్బా ఏంటి పిల్లల కోసం బాలరాముడు చాలా బాగున్నాడు యాక్షన్ మోడ్ లో. మేమేంటే పిల్లలకి యాక్షన్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జనరల్ గా. సో రాముడిని ఏంటంటే కొద్దిగా నేర్చుకోవడం అంటే రాముడిని మించిన యోధుడు లేడు, రాముడిని మించిన మిత్రుడు లేడు అంతే. సో రాముడికి ఏంటంటే ఏ విషయం తీసుకోండి, హీస్ ద బెస్ట్. తన తర్వాత తనకన్నా అధికులు ఇంకా సృష్టిలోనే ఎవరు లేరు, విశ్వంలోనే ఎవరు లేరు. సో అదే మనకి ప్రేరణ అండి. ఆ ప్రేరణతోనే రాముడులో ఉన్న అన్ని నైపుణ్యాలని పిల్లలకు పరిచయం. రాముడు ఏదో మంచి పౌరుడు అంటే ఏమి చేతకానివాడు అని అనుకుంటారు జనరల్ గా. అదే రాముడు యుద్ధంలో నిల్చుంటే మొత్తం సృష్టి మొత్తం అటువైపు ఉన్నా కూడా రాముడిని ఓడించలేరు. సో రాముడు అంతటి మహాయోధుడు. సో పిల్లలకి ఏంటంటే ఒక యాక్షన్ హీరో, అదే విధంగా ఒక మంచి ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తిని పరిచయం చేద్దామని ఈ ఎపిసోడ్ లో రూపొందించడం జరిగింది. సో దీనికి ఏంటి మూలం ఏంటి అంటే మీరు వాల్మీకి రామాయణం అన్నారు, కానీ అన్ని కథలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయా? రామాయణం వాల్మీకి రామాయణం మూలం అంటే నా ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్స్. సో బట్ కథలు అన్నీను ఫిక్షన్ కల్పితమే. బట్ ఆ పాత్రల యొక్క ఔచిత్యం, ఉదాత్తత ఎక్కడ దెబ్బతినకుండా ఉన్న క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రామలక్ష్మణ భరత శత్రువులు అందరికీ తెలుసును. సో ప్రతి వాళ్ళకి తెలిసింది వాల్మీకి రామాయణంలో ఉన్నది గుహుడు రాముడు ఫ్రెండ్ అని. సో బట్ తన ప్రవేశం అనేది తన ఎంట్రీ పాయింట్ వేరేగా ఉంది. బట్ మనం ఏంటంటే గురుకులం నుండి గుహుడు వీళ్ళకి ఫ్రెండ్ అయితే ఎలాగుంటది అనే ఊహతో ఇక్కడ నుండే ఫ్రెండ్ గా మేము చూపించడం జరిగింది. అదే విధంగా వాల్మీకి రామాయణంలో ఉన్న విషయం ఇంకోటి ఏంటంటే వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు సుయజ్ఞుడు, తను కూడా రాముడికి చాలా బెస్ట్ ఫ్రెండ్. సో అది కూడా ఇప్పుడు గురుపుత్రుడు అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి వాల్మీకి రామాయణంలో, వాటిని మేము ఇంత ముందు వరకు ఇలాగ తీసుకున్నాం. అదే విధంగా చాలా మందికి తెలియని ఇంకొక పాత్ర శాంత రాముడి యొక్క అక్క. దశరథ మహారాజు కౌశల్యల సొంత కూతురు. కానీ తను పుట్టిన తర్వాత వేరే పొరుగు రాజ్యం అయిన అంగరాజ్యం అని ఉంటది. అంగరాజ్యంలో రాజు రోమపాదుడు అని మహారాజు. ఆ రోమపాదుడు దశరథ మహారాజు బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఎప్పుడు నుండో వాళ్ళకి పిల్లలకు పుట్టకపోతే వీళ్ళకి పుట్టిన అమ్మాయి మాకు దత్తత ఇచ్చేయనంటే దత్తత వెళ్ళిపోవాలి. సో అక్కడ పెరుగుతుంది. సో ఆ తర్వాత ఇప్పుడు పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, నువ్వు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే పిల్లలు పుడతారు అంటే, అయితే గురువు గారు మీకన్నా ఎవరో సమర్థులు, మీరే చేయండి అంటే, నేను కాదు, ఇది చేయగల సమర్థుడు ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగ మహర్షి శాంత భర్త. సో వీళ్ళ అల్లుడు ఋష్యశృంగ మహర్షి వచ్చి సో చేస్తే రాముడు పుట్టాడు. సో ఏజ్ వైజ్ శాంత చాలా చాలా పెద్ద. బట్ మనం ఏంటంటే వాళ్ళ బట్టి తీసుకుని వీళ్ళు 8 years పిల్లలు, ఆ అమ్మాయి అంటే ఒక 12 years, ఒక 4 years సీనియర్. ఎందుకంటే పిల్లలందరూ తను పెద్దరికంగా వీళ్ళు చూసే ఒక బాధ్యత గల ఇదిగా ఒక అక్క స్థానంలో కాబట్టి అక్కే సెకండ్ మదర్ అన్నట్టు. సో ఆ పరంగా మేము ఇది చేసాం. సో అదొక లిబర్టీ తీసుకొని అదొకటి చేసాం. ఇదంతా కూడా తెలుగులోనా హిందీలోనా? ఇది ఫస్ట్ నేషనల్ లాంగ్వేజ్ హిందీలోనండి, తర్వాత ఆల్ భారతీయ భాషల్లోనే రిలీజ్ అవుతుంది. ఇదేంటి క్యారెక్టర్ యానిమేషన్ లేకపోతే పిల్లల చేత నటించారు? ఇది కంప్లీట్లీ యానిమేషన్ అండి.
కంప్లీట్లీ యానిమేషన్. కంప్లీట్లీ ఇప్పుడు ప్రతి ఆదివారం 12 గంటల నుండి 12:30 వరకు డిడి నేషనల్ లో వస్తదండి. దాని రిపిటిషన్ టెలికాస్ట్ ప్రతి సాటర్డే 4:30 to 5 వస్తుంది హిందీలో. ఇది కమింగ్ 1-2 months లో అట్లీస్ట్ ఒక 6 ఇండియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ అండ్ బెంగాలీ అండ్ గుజరాతీ. ఇవి కమింగ్ మాక్సిమం 2-3 months లో స్టార్ట్ అవుతాయండి. డబ్బింగ్ అయ్యి ఫస్ట్ డీడీలో వస్తుంది. డీడీలో వచ్చిన 3-4 months తర్వాత అట్లీస్ట్ నేషనల్ ఓటీటీస్ లో 2 OTTs లో వస్తుందండి. ఇంకా మొదలు డిడి నేషనల్ మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ తో మేము ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. వాళ్ళు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడు టర్మ్స్ ఏంటి అనేది ఇంకా అతి త్వరలో ఇది అవుతాయి. సో ప్రతి వాళ్ళకి పిల్లలకి చూద్దాం అనుకుంటే ఇంట్లోనే వాళ్ళ మొబైల్లోనే మనకి ఆఫ్టర్ 6 months యూట్యూబ్ లో కూడా పెడతాం. సో రాముడిని, మా ఉద్దేశం ఏంటంటే రాముడిని చిన్నప్పుడే ప్రతి పిల్లలకి ఒక బెస్ట్ ఫ్రెండ్ కి ఇవ్వాలనేది, పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్ కి ఇవ్వాలనేది మా. రాముడు చాలా దగ్గరగా ఉన్నాడు అని ఇన్ని ఛానల్స్ లో ఇన్ని మాధ్యమాల్లో ఇది ఉండాలి. అంతేకాకుండా రాముడికి సంబంధించిన టాయ్స్, సో ఇంకా వారికి స్కూల్ బ్యాగ్స్, కంపస్ బాక్సెస్, ఈ టైప్ ఆఫ్ టీ-షర్ట్స్, ఇంకా రామమయం మొత్తం రామాస్ యూనివర్స్ అంతా ఒక రామ యూనివర్స్ ని క్రియేట్ చేసి పిల్లలకి ఇది చేద్దాం అనేది మా సంకల్పం అండి. ఆల్రెడీ మేము కొన్ని డెమో ఇవి ఆల్రెడీ స్కూల్ బ్యాగ్స్, టీ-షర్ట్స్ అవి కొన్ని వాటికి ఆల్రెడీ ఇచ్చి టెస్ట్ చేసాం. చాలా మంది అడుగుతున్నారు స్కూల్ బ్యాగ్స్, ఎస్పెషల్ స్కూల్ బ్యాగ్స్ కి అయితే చాలా డిమాండ్ ఉంది. చాలా మంది ఇవ్వండి. ఇనీషియల్ గా ఏంటంటే కొద్దిగా మనం అసలు ఎందుకంటే మనం బిఫోర్ ఇలాంటి వాటికి టెస్ట్ చేసుకోవాలి కాబట్టి మేము కొన్ని టెస్ట్ చేసామండి. రాముడు భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా ఫేమస్. అవును. సో వేరే భాషల వాళ్ళు కానీ వేరే దేశాల నుంచి కూడా మీకు ఎలాంటి? మాకు ఆల్రెడీ కొన్ని డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ ఉన్నారు డిఫరెంట్ వరల్డ్ వైడ్. ఇప్పుడు జపానీస్ నుండి ఆల్రెడీ నెగోషియేషన్ జరుగుతున్నాయి. జపానీస్, అరబిక్ అండ్ యూరోపియన్ కంట్రీలో ఫ్రెంచ్, వీళ్ళతో ఆల్రెడీ ఒక పార్ట్నర్స్ ఉన్నారు. అందులో మేము ట్రాన్స్లేట్ చేస్తాము. అక్కడ టాప్ శాటిలైట్ ఛానల్స్ లో ఎయిర్ అయ్యేటట్టు. అదే అది ఇమ్మీడియట్ గా 1-2 months లో అవ్వదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months టైం. బట్ ఇది డెఫినెట్ గా భారతదేశ భాషల్లో మాత్రమే కాకుండా ప్రపంచ భాషలందరికీ ఇది చూపిస్తామండి. డెఫినెట్ గా కమింగ్ 1 year లో మొత్తం ప్రపంచ భాషల్లో అన్నింటిలోనే మనం ఎక్కడో ఒక దగ్గర మనది రాముడు, బాలరాముడు కనబడుతూనే ఉంటాడు. సో మాకు అన్ని లాంగ్వేజ్లు ఇవి, ఎందుకంటే రాముడు అనేవాడు మనకి మాత్రమే కాదు మానవులకే మొత్తం. ఇప్పుడు మన భూమి మీద 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. ఏ కులమైనా, ఏ మతం అయినా, ఏ ప్రాంతం అయినా, ఏ జాతి అయినా రాముడే ఆదర్శం. సో రాముడు, గాంధీ మహాత్ముడు కూడా హే రామ్ అని రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి అనేది. కాబట్టి రాముడు అనే ఒక ఆ క్యారెక్టర్ అందరికీ, తన యొక్క గుణాలు అందరికీ ఏ మతమైనా పర్లేదు. రాముడు మంచి, ఇప్పుడు ఎప్పుడు నిజమే మాట్లాడాలి, సత్యమే చెప్పాలి, ఏ మతం అయితేనేంటి. సో ఎనీవన్ కెన్ అడాప్ట్ కదా. సో ఆ విధంగా మేము అన్ని భాషల్లోనే ఇది చేద్దామని. పిల్లలు మన భారతదేశంలో పిల్లలు జపనీస్ యానిమేషన్ చూస్తున్నారు, యూరోపియన్ యానిమేషన్ చూస్తున్నారు, కొరియన్స్ మనం చూస్తున్నారు. సో రాముడు అందరికీ చూపిద్దామని మా ప్రయత్నం.